షోల్డర్ నొప్పిలో ఒకటి ఈ రొటేటరీ కఫ్ ఇంజురీ అయితే, రెండోది ఓల్డ్ ఏజ్లో అంటే ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు దాటిన తర్వాత ఇంకో కండిషన్ వల్ల కూడాను షోల్డర్ పెయిన్ వస్తుంది, ప్లస్ ఈ మూమెంట్స్ రావు, బాగా రెస్ట్రిక్ట్ అయిపోయి ఉంటాయి. దాన్ని అడెసివ్ క్యాప్సులైటిస్ అంటారు. అడెసివ్ క్యాప్సులైటిస్ అంటే ఏంటంటే, ఇప్పుడు షోల్డర్ జాయింట్ ఇట్లా కప్పు బాల్ కలిపి ఇది షోల్డర్ జాయింట్ అనమాట. ఈ షోల్డర్ జాయింట్ మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ ఈ ఓల్డ్ ఏజ్లో బాగా వయసు అయిపోయిన వాళ్ళలో ఇది అతుక్కుపోతుంది, కదలదు. సో దీన్ని అడెసివ్ క్యాప్సులైటిస్. ఏమవుతుందంటే షోల్డర్ జాయింట్లో ఫైబ్రోసిస్ ఫామ్ అవుతుంది. ఇది వయసు అయిపోయిన వాళ్ళలో కామన్గా వస్తుంది, షుగర్ ఉన్న పేషెంట్స్లో. అప్పుడు ఏమవుద్ది, ఇప్పుడు మన మూమెంట్ బాగుందంటే ఈ రెండింటి మధ్య గ్యాప్ బాగుందని అర్థం. మూమెంట్ సరిగ్గా లేదంటే ఈ గ్యాప్ పోయింది. గ్యాప్ పోవడానికి ఒక కారణం ఏంటంటే ఈ జాయింట్లో ఫైబ్రోసిస్ ఫామ్ అయి ఉంటుంది అనమాట. సో ఈ ఫైబ్రోసిస్ ఫామ్ అవడాన్ని, దానివల్ల ఇన్ఫ్లమేషన్ రావడాన్ని అడెసివ్ క్యాప్సులైటిస్ ఈ ఓల్డ్ ఏజ్లో వస్తుంటుంది. దీనికి ట్రీట్మెంట్ ఏంటంటే జనరల్గా నాన్ సర్జికల్ టెక్నిక్స్ చేసి ఆ తర్వాత షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీ ఇటువంటివి చేస్తుంటారు. అంత అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడు ఉన్న లేటెస్ట్ టెక్నిక్ ప్రకారము ఈ షోల్డర్ జాయింట్లో ఏదైతే ఫైబ్రోసిస్ ఫామ్ అయ్యిందో ఆ ఫైబ్రోసిస్ని మనము చిన్న ఇంజెక్షన్తో ఫైబ్రోసిస్ లోపలికి పిఆర్పి పంపించి ఆ ఫైబ్రోటిక్ బ్యాండ్స్ ఉంటాయి కదా, వాటిని అనస్థిషియా అంటే లోకల్ అనస్థిషియా ఇచ్చి జాయింట్లో దాన్ని మళ్ళీ బ్రేక్ చేసామనుకుంటా, ఫైబ్రోసిస్ని అంటే తీగలు ఉంటాయి, వాటిని కంప్లీట్గా రిలీవ్ చేసి మనము ఇంజెక్షన్ చేసిన తర్వాత దీన్ని ఆ ఫైబ్రోసిస్ని రిలీజ్ చేసి అక్కడే టేబుల్ మీదనే చేతుల మూమెంట్ని మళ్ళీ నార్మల్ చేసే ఒక విధానం ఉంది. దీన్నే షోల్డర్ జాయింట్ హైడ్రో డిస్టెన్షన్ అంటాం. ఈ హైడ్రో డిస్టెన్షన్తో పాటు మనం అక్కడ హీలింగ్ అవ్వడం కోసం, అక్కడ ఇన్ఫ్లమేషన్ అంతా ఉంటుంది కదా, పిఆర్పి కూడా చేయడంతో మంచిగా రికవర్ అవుతారు. అంటే ఓల్డ్ ఏజ్లో ఈ సర్జరీస్ లేదంటే పెద్ద పెద్ద ప్రొసీజర్స్ కొన్ని కాంప్లికేషన్స్ లోన్ చేస్తాయి. కాబట్టి ఇటువంటి అడెసివ్ క్యాప్సులైటిస్ ఓల్డ్ ఏజ్లో ఏవైతే వచ్చాయో వాటికి కూడాను ఈ పిఆర్పి ప్లస్ హైడ్రో డిస్టెన్షన్ తోటి ఆ ఫైబ్రోసిస్ని రిలీవ్ చేసి చెయ్యిని మళ్ళీ నార్మల్ మూమెంట్స్ తీసుకొచ్చే అవకాశము తప్పకుండా ఉంటుందని మీరందరూ తెలుసుకోవాల్సినదే నా కోరిక.